హలో! హాయ్ అండి. నేను ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ కర్రీ చేయబోతున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సోంపు, ఇలాయచి, దాల్చిన చెక్క, లవంగం వేసుకొని వేగనివ్వాలి. అన్నీ కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉల్లిపాయలని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి వేసి మంటని సిమ్లో పెట్టి అన్నీ కూడా మాడిపోకుండా వేయించుకోవాలి. టమాటాని తొక్క తీసేసి యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ని అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకుంటున్నానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత రెండోసారి, మూడోసారి తీసిన కొబ్బరి పాలను ఇందులో వేసుకొని అన్నింటినీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా ఉడికి కర్రీ చిక్కబడిన తర్వాత మొదటిసారి తీసుకున్న చిక్కటి కొబ్బరి పాలని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. ఇంకా దింపేసి కర్రీని పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత చిన్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అన్నింటిని కూడా బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత కర్రీలోకి వేసుకోవాలి. ఇక చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో చేసిన చికెన్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ దోశలోకి, రైస్, చపాతీ ఇంకా ఇడియప్పంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.